పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇటీవల అమెరికాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధం జరిగితే అది పాకిస్తాన్కు ప్రమాదకరంగా మారితే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరికలు చేశాడు. ఈ వ్యాఖ్యలు అమెరికా నేల మీద నుంచి వచ్చిన తొలి అణు బెదిరింపు అని చెప్పవచ్చు. భారత విదేశాంగ శాఖ ఈ మాటలు అణు ఆయుధాలతో బెదిరించడం కొత్తేమీ కాదు అంది. పాకిస్తాన్ సైన్యం కానీ ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు స్నేహపూర్వకంగా దేశం నేల మీద నుంచి రావడం బాధాకరమని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇలాంటి మాటలు పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద గ్రూపులతో చేతులు కలిపి పనిచేస్తుందనే సందేహాలను మరింత బలపరుస్తాయి. అణు ఆయుధాల నియంత్రణలో వాళ్ళ విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తిస్తాయని కూడా తెలిపింది. మేము అణు బ్లాక్మెయిల్కు లొంగమని, దేశ భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇది పాక్ నిజ స్వరూపమా? కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ఈ విషయంలో గట్టిగా స్పందించాయి. పాకిస్తాన్ అణు ఆయుధాలతో బాధ్యతారహిత దేశంగా మారింది. అమెరికా మద్దతు ఉన్నప్పుడల్లా పాక్ సైన్యం ఇలాంటి నిజస్వరూపం చూపిస్తుందని అన్నాయి. అంతేకాదు, పాకిస్తాన్లో ప్రభుత్వ నియంత్రణ ఉండదు, అక్కడ సైన్యమే అన్ని నియంత్రిస్తుంది. ఇలాంటి వాతావరణంలో అణు ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించాయి. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచాయి. పాకిస్తాన్ ఇలాంటి బెదిరింపులు చేయడం కొత్తేమీ కాదు, కానీ అమెరికా లాంటి మూడో దేశం నుంచి ఇలాంటి మాటలు రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. పాక్ ఆర్మీ చీఫ్ ఏమన్నాడంటే, అమెరికాలోని ఫ్లోరిడాలో పాకిస్తానీ సంతతి ప్రజల సమావేశంలో మాట్లాడిన ఆసిమ్ మునీర్, మేము అణుశక్తితో ఉన్న దేశం, మా దేశం ప్రమాదంలో పడితే సగం ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తామని బెదిరించాడు. అంతేకాదు, భారత్ సింధు నది జలాలపై ఆనకట్టలు నిర్మిస్తే 10 క్షిపణులతో వాటిని ధ్వంసం చేస్తామన్నారు. మాకు క్షిపణుల కొరత లేదన్నారు. ఈ హెచ్చరికలు ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు ఒప్పందాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో వచ్చాయి. మునీర్ మాటల ప్రకారం భారత్ ఆ నిర్ణయం వల్ల 25 కోట్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం ఉందట. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.